కదా. ఒకసారి వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డి గారు ముందుగా నెరవేరిందా మీ పంతం? జీ న్యూస్ యాజమాన్యానికి, భరత్ గారికి, అన్న శరత్ కుమార్ గారికి, మిత్రుడు కృష్ణమోహన్ రావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఇప్పుడు కృష్ణమోహన్ రావు గారు నేను ప్రారంభం నుంచి చూసిన చట్టం గురించే చెప్తున్నాడు, రాజ్యాంగం గురించే చెప్తున్నాడు, వాస్తవాలు ఏందో చెప్తున్నాడు. కానీ ఒక కృష్ణమోహన్ రావు వాస్తవాలు చట్టం గురించి చెప్పినప్పుడు వారి మీద విమర్శలు లేవు. అదే విషయం ఒక వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డిగా మేము కూడా చట్టం గురించే చెప్తున్నాం, రాజ్యాంగం గురించే చెప్తున్నాం. చెప్పినప్పుడు మమ్మల్ని ఏమంటున్నంటే మీరు అగ్రకులాలు, మా రిజర్వేషన్లకు వ్యతిరేకం, తర్వాత మా నోటికాడి బుక్ ఎత్తుకపోయారు అని ఎత్తుకపోవడానికి అడ్డు వస్తుర్రు అనేటువంటి అపోహలు కల్పిస్తున్నటువంటి ఈ పరిస్థితులల్లా కానీ వాస్తవాలు తెలవాలి. ఇప్పుడు 136 కులాలల్లో 136 కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో అనుకుందాము. ఈ 136 కులాలలో ఎల్లాంక కృష్ణమోహన్ గదర్ చెప్పినట్టు 5-6 కులాలే గద్దొచ్చ కోడిపిల్లాగా ఎత్తుకపోతున్నాయని వారే చెప్పారు, అది వాస్తవాలు కూడా. కానీ బీసీలకు అందాల్సినటువంటి ఎంబీసీలకు కానీ ఎంబీసీలకు సంచార జాతులకు అందాల్సినటువంటి రాజ్యాంగ అభివృద్ధి రిజర్వేషన్ ఫలాలు అందట్లేదు. ఆ ఫలాలను ఎత్తుకపోయేది ఎవరు? అగ్రకుల బీసీలే. కానీ ఏ రెడ్లు కానీ ఏ అగ్రకులాలు కానీ అందులో చొరబడలేదు, వెతకపోలేదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే ఈ రాజకీయ క్రీడలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామంలో మన కృష్ణమోహన్ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పిండు? గుజరాత్ గురించి కానీ, మధ్యప్రదేశ్ గురించి కానీ, ఉత్తరప్రదేశ్ గురించి కానీ, అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి మహారాష్ట్ర విషయం అని చెప్తూ లాస్ట్కి వచ్చే వరకు బీహార్ విషయం చెప్పిండు. కానీ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే బీహార్లో 50-65% ఏదైతే ఉన్నదో గురువా కుమార్ వర్సెస్ అదర్స్ ఆఫ్ స్టేట్ ఆ కేసులల్లా ఈ రిజర్వేషన్లు అంటే కుదించడమే కాదు, అంటే పెంచకపోవడం కాకుండా ఉపాధిలో నియమించినటువంటి వాళ్ళు 10 నెలల జీతాలను కూడా వెనకయ్యమని జరిగింది. ఎక్కడ? బీహార్లో. అదొకటే జరగకుండా వీళ్ళు ఏం చేసిర్రు? బీహార్ గవర్నమెంట్ ఇప్పుడు గిట్ట ఏది తెలంగాణ గవర్నమెంట్ నేను ఢిల్లీ పోతా, సుప్రీంకోర్టులో ఆశ్రయిస్తాం, మధ్యంతర ఉత్తర్వుల మీద స్టే చేస్తామని ఏదో చెప్తున్నారు కదా. అదే విధంగా ఆనాడు బీహార్ గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఇస్తే ఆ వాద్యం ఇప్పటి వరకు నడుస్తుంది, ఇంతవరకు తేలలేదు. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే ఇప్పుడు కృష్ణమోహన్ బ్రదర్కు బాగా తెలుసు 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా అంటే కొన్ని కుల సంఘాలు అనుకోండి, కొన్ని రాజకీయ పార్టీలు అనుకోండి, అవసరం కొరకు తమ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఏదో ఒక ఇష్యూను ముందుకు తీసుకురావాలి. అయితే ఆ ఇష్యూను ముందుకు తీసుకొచ్చే క్రమంలో రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కూడా 2004లో జీవో నెంబర్ 23 అని ఒకటి ఇష్యూ చేయడం జరిగింది. అంటే గిట్లనే రిజర్వేషన్లు పెంచాలన్నప్పుడు ఆనాడు జీవో నెంబర్ 23 తీసి ఏమన్నారంటే ఎవరెవరు అర్హులో రిజర్వేషన్లకు, ఎవరెవరు అనర్హులో, తర్వాత ఎవరెవరిని రిజర్వేషన్లో ఉంచాలి అనేటువంటి క్రమం వచ్చే వరకు అప్పుడు ఏమైందంటే ఎవరైతే ఇట్లనే రిజర్వేషన్లు పెంచాలన్న వాళ్ళంతా కూడా సప్పుడు చేయకుండా ఉండడం జరిగింది. ఆ రోజులల్లా ఏ ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయి? రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఈ సమస్యను గెలుపుకోవడం ఎందుకని ఆ రోజు అట్లే ఉండిపోయింది. అది ఒక విషయం. అయితే కృష్ణమోహన్ గారికి బాగా తెలుసు, ఎందుకంటే ఇది తెలుగు ప్రజలకు తెలవాలి. ఆ రోజు 2011లో కూడా ఇదే సమస్య వచ్చింది. ఆ రోజు కూడా ఎట్లొచ్చింది? విద్యా ఉద్యోగాల్లో 27 నుంచి 50% పెంచాలనేది కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇదే సమస్య వచ్చింది. ఆనాడు వచ్చినప్పుడు కూడా ఇదే కృష్ణమోహన్ గారు కూడా నేను ఒక వల్లభరెడ్డి రవీందర్ రెడ్డిగా వారు నేను ఇది బాబు జగజీవన్ హాల్లో జస్టిస్ సుబ్రహ్మణ్యం ఇదే ఇప్పుడు ఎల్లంక కృష్ణమోహన్ గారు అన్నట్టు బహిరంగ రిజర్వేషన్ల పెంపు, బహిరంగ విచారణ, అభ్యంతరాల స్వీకరణ అనేది ఒక నోటిఫికేషన్ ముందే నోటిఫికేషన్ ఇచ్చి అది పబ్లిష్ చేసి ఆ రోజు చేయడం జరిగింది. ఆ చేసిన క్రమంలో వివిధ వ్యక్తుల అభ్యంతరాలు ఇవ్వడం జరిగింది. వివిధ వ్యక్తుల అభ్యంతరాలు ఇచ్చినప్పుడు నేను కూడా ఆ రోజు
ఆ జస్టిస్ సుబ్రహ్మణ్యం కమిటీ ముందర ఇవ్వడం జరిగింది. అంటే మేము రిజర్వేషన్లకు పెంచడానికి వ్యతిరేకం కాదు. రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ స్ఫూర్తితో ఉండాలి, రాజ్యాంగ బద్ధంగా ఉండాలి. కాబట్టి ఎవరికి అర్హులకో వాళ్ళకే ఇవ్వాలి. కాబట్టి మీరు ఏదైతే సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయో, అదేవిధంగా ఏదైతే మండల్ కమిషన్ నివేదిక ఉందో దాని అనుసారంగా మీరు రిజర్వేషన్లను తేల్చండి అని నేను కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. జస్టిస్ సుబ్రహ్మణ్యం 28 జనవరి 2011 నాడు ఇస్తే ఆ రోజు ఏమైంది, కృష్ణమోహన్ గారు కానీ నేను కానీ అందరం, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిని, ఆ రోజు ఉన్నటువంటి డి శ్రీనివాసు, బొత్స సత్యనారాయణ అందరూ కలవడం జరిగింది, ఆర్ కృష్ణయ్య గారు అందరూ. అయితే ఆ రోజు జరిగిన సమస్య ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు ముఖ్యమంత్రి, నేను అంటే ఆ రోజు కూడా తెలంగాణ, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏమన్నారు, మేము అగ్నిగుండంగా మారుస్తామన్నారు. ఈ బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే అగ్నిగుండంగా మార్చమన్నారు. తర్వాత అదే విధంగా మేము ఎవరిని నడవనీయమన్నారు. అగ్రకులాలను అసలు ఊర్లలోనే ఉంచమన్నట్టు. అట్లే ఇదే విధంగా విద్వేషాలు ఆనాడు కూడా రగిలిన సందర్భంలో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర జరిగినటువంటి చర్చలల్లా, అంటే నేను ఎందుకు చెప్తున్నా, కృష్ణమోహన్ గారు ఈ రోజు కాదు ఆ రోజు కూడా చట్టం గురించే చెప్పిండు. ఆ రోజు ఎవరికి, కిరణ్ కుమార్ రెడ్డి. ఒకసారి చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం, ఎందుకంటే మళ్ళీ ఇది సబ్జెక్టు మధ్యలో. అయితే ఆ రోజు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు, నాకేం అభ్యంతరం లేదు, రిజర్వేషన్లు అర్హులు ఎవరికో వాళ్ళకు అందే విధంగా నాకు రిజర్వేషన్లు పెంచే అధికారం లేదు, కానీ సిఫారసు చేసే అధికారం ఉంది. అర్హులు అనర్హుల జాబితాను తయారు చేసేందుకు శాస్త్రీయంగా ఉంది. దాన్ని బట్టి ముందుకు పోదాము. ఇది రాజకీయాలకు అతీతంగా చేద్దామన్నప్పుడు అప్పుడు కూడా ఎవరైతే ఉవ్వెత్తున ఉద్యమించినటువంటి ఆనాడు ఉన్నటువంటి సంఘాలు కూడా మళ్ళీ నెక్స్ట్ డే కిరణ్ కుమార్ రెడ్డి బీసీలకు వ్యతిరేక అన్నారు, అది అక్కడనే పెట్టేశారు. అయితే ఇది 29 జనవరి 2011 నాడు మీరు ఏ పేపర్లలో కొట్టినా, ఏ టీవీలలో కొట్టినా ఇదే చర్చ. అంటే నేను ఎందుకు చెప్పదలుచుకున్నంటే ఈరోజు కరెక్ట్ సబ్జెక్టు మొదటి నుంచి చట్టం గురించి కృష్ణమోహన్ రావు గారు చెప్తారు. ఎందుకంటే దీనివల్ల జరిగే పర్యవసనాలు ఆనాడు ఈనాడు ఎప్పుడు చెప్తూనే ఉండు. నేను ఒకటి హర్షించదగ్గ పరిణామం. ఇక రెండవది, ఈ రాజకీయ క్రీడల అంటే ఒక పార్టీ నేను రిజర్వేషన్లు పెంచుతా నేను మాటిచ్చానడం, తర్వాత ఒక పార్టీ ఎందుకు పెంచవు నేను కూడా సమ్మతి ఇచ్చినా అని ఇంకొక పార్టీ చెప్పడం, అదే విధంగా ఇంకొక పార్టీ చెప్పడం, ఈ క్రీడల ఈ తెలంగాణ అభివృద్ధి ఎక్కడ పోయింది అంటున్నా, ఎట్లా ఆగిపోయింది. ఒకసారి చరణ్ కౌశిక్